ప్రభుపేట అందరికీ వందనములు. ప్రియులారా, నేటి దినం ఆరాధనకి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క లెంటన్ పీరియడ్లో ప్రభు మన పట్ల చేసినటువంటి త్యాగములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి బలమైన కారణం ఏంటంటే మనలను మన పాపం నుండి విడుదల చేసి నిత్యరాజ్యంలో ఉంచుట కొరకై ఆయన కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టుటకి లోకానికి వచ్చినాడు. కావున ప్రియులారా, నేటి ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనములు. కల్వరి శిలువ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కొన్ని నిమిషములు మేము లేఖన భాగం ధ్యానించిన అంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి ప్రభు దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే కృప దయచేయమనియు, అంత మాత్రమే కాకుండా వాక్యమును సరైన రీతిలో గ్రహించగలిగిన శక్తిని అది మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. నేటి దినము మనం ధ్యానించిన అయినటువంటి అంశం ఏంటంటే పాపము నుండి విడుదల అనుగ్రహించి స్వస్థతనిచ్చుట. పాపము నుండి విడుదల, అంత మాత్రమే కాకుండా శారీరకమైనటువంటి అస్వస్థత నుంచి విడుదలను అనుగ్రహించగలిగినటువంటి కృప కలిగిన కరుణామయుడైనటువంటి యేసు ప్రభు మనకున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటనను మార్కు గారు చక్కగా తన యొక్క సువార్తలలో మనకు రాశారు. చూడండి, సువార్తలలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథం వ్రాయబడినటువంటి విధానాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మిడిమిడి జ్ఞానంతో ఎవరో మనలని వాక్యం నుంచి పక్కతో ఒక పట్టేటటువంటి వ్యక్తులు అనేక మందులు ఉంటుండొచ్చండి. అయినను వాక్యం పైన ఆధారపడి సత్యమైనటువంటి వాక్యమును, రెండంచులు గల బలమైన ఖడ్గమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వ్రాయబడినటువంటి వివరణ ఏంటి అని అంటే, ఒక ఇంటికి యేసు ప్రభుని కపెర్నహూములో ఒక ఫ్యామిలీ యేసు ప్రభుని ఇన్వైట్ చేస్తారు. చూడండి, సందర్భము ఒక ఇల్లు, తర్వాత ఇంట్లో ప్లేస్ లేదు. అయితే వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తిని నలుగురు మనుషుల చేత మోయించుకొని వచ్చి ఆయనను ఉన్న పాటునే ఆయన ముందు దింపుతారు, ఆయన ముందు కిందికి విడుస్తారు. అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. చూడండి, మన పాపముల నుంచి విడుదల అనుగ్రహించగలిగినటువంటి యేసు ప్రభు మనకున్నాడు. ఇక్కడ ఆ యొక్క నలుగురు మోసుకొని వచ్చారు, ఇంటి కాపు నుంచి పైనుంచి కిందికి దింపినారు. దానికి సహకరించినటువంటి కొంతమంది ఉన్నారు. చూడండి, ఇక్కడ అనేకుల యొక్క కలయిక ఉంటుంది. కాబట్టి సహవాసంలో, సంఘంలో నా యొక్క పాత్ర ఏంటి, నీ యొక్క పాత్ర ఏంటి మనం ఆలోచించాలి. సరే, వీటన్నిటికంటే ముఖ్యంగా పక్షవాయువు గల వ్యక్తి బాగుపడాలనుకొని ఆ నలుగురు మనుషులు ఇంటి కప్పు నుంచి యేసుప్రభు ముందుకు దింపినప్పుడు అక్కడ ఆయన చేయవలసింది ఏంటండి అని అంటే స్వస్థత. శరీరానికి సంబంధించినటువంటి స్వస్థతను యేసు ప్రభు నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, నీ పాపముల నుండి నీకు విడుదల కలిగినది అని. ఫ్రెండ్స్, అంటే దాని అర్థం ఏంటి? మనం అందరం కూడా పాపము చేసినటువంటి వ్యక్తులమే. అయినప్పటికీ మన పాపములను క్షమించగలిగినటువంటి యేసు ప్రభు మనకున్నాడు. పాపముల నుంచి విడుదల అనుగ్రహించగలిగేది ఎవరు లేరండి. ఒక వ్యక్తి కొరకు మేబీ ఆర్గాన్స్ డొనేట్ చేయగలిగిన వాళ్ళు ఉండొచ్చు, రక్తదానం చేయగలిగిన వాళ్ళు ఉంటుండొచ్చు, ఏమండి నేత్రాల దానం చేయగలిగిన వాళ్ళు ఉంటుండొచ్చు. కానీ పాపములను క్షమించగలిగిన ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు. అయితే ఈ యొక్క సత్యాన్ని నేను అంగీకరించకుండా ఉండటం కొరకై నన్ను ప్రక్కతో వాళ్ళు తీసుకెళ్లేవారు అనేకులు ఉంటుంటారని నేను జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు మాత్రమే పాపములను క్షమించగలిగినటువంటి యోగ్యుడు, అర్హత కలిగినటువంటి వ్యక్తి. నా పాపముల నిమిత్తమే ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టినాడు, స్వస్థతనిచ్చాడు. అసలు ఈయన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, వీళ్ళు ఇచ్చింది ఏంటిది? ఫ్రెండ్స్, మనసులో శాంతి సమాధానం కలిగి ఉండటం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దాన్ని దూరం చేయటం కొరకే ఆయన
విరోధి అపవాది అన్నవాడు నేను ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఉండు నిమిత్తమై నన్ను అనేకమైనటువంటి పెడ మార్గాలలో, తప్పు మార్గాలలో, బైబిల్లోని లోపాలు వెతకటానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు. కాదు, సత్యం ఏంటంటే పాపములను క్షమించగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. అక్కడ ఆయన పాపములు క్షమింపబడి ఉంటున్నప్పుడు నాలో నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నా సొసైటీలో కానీ, నా సమాజంలో కానీ, నా స్ట్రీట్లో కానీ, నా కాలనీలో కానీ ఒక వ్యక్తి బాగుపడ్డాడు అని సంతోషించడానికి బదులుగా అప్పటిలో యేసు ప్రభువుకు విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. చూడండి, ఏంటండి ఇది? ఒక వ్యక్తి బాగుపడ్డాడు అని ఆలోచించడానికి బదులుగా దేవదూషణ చేయుచున్నాడు. అది ఇప్పటికీ అదేనండి. ఒక వ్యక్తి బాగుపడ్డాడు అన్న దానికంటే కొద్దిమందికి యాక్చువల్గా దేవదూషణ గురించి వాళ్ళకు కూడా అంత సరైన అవగాహన ఉన్నదా లేదని ఆలోచించినట్లయితే యేసు ప్రభు పైన వీళ్ళు ఉన్నటువంటి ఆ విరోధం ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్, న్యూస్ నడుస్తున్నటువంటి మార్గము సరి అనేది అయినప్పుడు నీకు ఆటంకాలు ఎన్నో రకాలుగా ఉంటుండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, నేను కూడా నా పాపముల నుండి విడుదల పొందుకున్నానన్న ధైర్యం ఉండాలండి. అనేకులకు శారీరకమైనటువంటి స్వస్థత కలిగినప్పటికీ హృదయంలో స్వస్థత ఉండదండి. ఎందుకంటే వాళ్ళ గిల్ట్ ఫీలింగ్ లాగుతూ ఉంటుంది. నన్ను మోసపరచకుండా ఉండు నిమిత్తమై జాగ్రత్తగా ఉండాలి. నేను నా సొసైటీలో, నా చర్చిలో, నా ఫెలోషిప్లో జాగ్రత్తగా ఉండాలండి. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటేనండి, ఎక్కడైతే క్రీస్తు ప్రేమను కాకుండా, ఎక్కడైతే క్రీస్తు త్యాగాన్ని కాకుండా తమ గొప్పతనాన్ని గొప్పలుగా చెప్పుకునేటటువంటి సహవాసంలో నేను ఉండకుంటేనే మంచిది. క్రీస్తు ప్రేమను గుర్తించండి. నీ పాపమును క్షమించగలిగిన ఏకైక వ్యక్తి క్రీస్తు అన్న సత్యాన్ని గ్రహించండి. అక్కడికే నేను వర్షిప్ చేయాలి, అక్కడే నేను ఆరాధన పాల్గొనాలి. అంతేకాదండి, మోసపరిచేటటువంటి వాక్యాన్ని భిన్నంగా బోధించేటటువంటి వ్యక్తుల దగ్గర కూడా నేను దూరంగా ఉండటం మంచిది. ఇక్కడ ఈ 4 వ్యక్తులు మోసుకొని వచ్చినారు. దీనిని ఎంకరేజ్ చేసేది కొందరు పక్షవాయు గల వారిని 4 మనుషుల చేత. ఇదంతా కూడా ఫెలోషిప్ నెట్వర్క్ అండి. కాబట్టి నా నెట్వర్క్, నా ఫెలోషిప్ బట్టి కూడా నేను నా పాపముల నుండి ఎంత విడుదల పొందుకున్నానో నేను గ్రహించగలను దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చేత. అంతేకాకుండా కొద్దిమంది తప్పుడు మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాక్యాన్ని ట్విస్ట్ చేసి బోధించే వాళ్ళు అనేకులు ఉంటుండొచ్చు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క లెంటన్ పీరియడ్ అని ఇప్పుడే మాత్రమే కాదండి, ఎప్పటికైనా కూడా నేను క్రీస్తు ప్రేమను గ్రహించగలిగినటువంటి శక్తి ఏంటి చూడండి. అపవాదికి నేను దూరంగా, ఎఫెసీ పత్రిక 4:27, అపవాదికి దూరంగా ఉండండి. అపవాది అంటే ఏంటండి? వాడికి రూపం ఉందా? లేదు. వాడు నీ బ్రెయిన్ మీద కొడతా ఉంటుంటాడు, అంటే నీ ఆలోచనల మీద కొడతా ఉంటాడు. నీవే కనుక స్ట్రాంగ్ కనుక కాకున్నట్లయితే, వాక్యంలో పర్ఫెక్ట్గా కాకున్నట్లయితే, వాక్యాన్ని గ్రహించకుండా ఉన్నట్లయితే, తికమక పడుతూ సందిగ్ధంలో ఉంటూ అనుమానాస్పదంగా వాక్యాన్ని కనుక చూస్తూ ఎప్పుడు లోపాలను వెతుకుతూ కనుక ఉన్నట్లయితే అపవాదికి నేను చోటిచ్చిన వాడిని అవుతాను. ఎలాగండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద సీరియస్ ఏం కాదు, జస్ట్ స్మాల్. నీకుండేటటువంటి స్టాండర్డ్స్, నీకుండేటటువంటి అండర్స్టాండింగ్ని బట్టి అపవాది అన్నవాడు నీ దగ్గరికి వస్తాడు. ఒక స్కూల్లో ఒక అమ్మాయి, జస్ట్ ఎగ్జాంపుల్ అండి, క్లాస్లో ఏడుస్తూ కూర్చుండిందట. టీచర్ వచ్చి అడిగింది, ఏ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని. మా మమ్మీ హాస్పిటల్లో ఉందండి అని చాలా దుఃఖంగా చెప్పిందట. సో ఆ మాట వినగానే టీచర్ కూడా కొంచెం కరిగిపోయింది. మరి డాడీ అన్నదట, డాడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వెంటనే తల్లి యొక్క గ్రహింపు, టీచర్ యొక్క గ్రహింపు, పాపం ఈ అమ్మాయి ఎంత బాధపడుతుంది, మరి ఏం కావాలి నీకంటే, నేను ఇంటికి వెళ్ళిపోతానండి, నాకు సెలవు ఇప్పించండి అందట. ఓకే అమ్మ, ఏం పర్వాలేదు, యూ క్యారీ ఆన్ అని చెప్పి స్కూల్లో నుంచి అమ్మాయిని ఇంటికి పంపింది. పంపిన తర్వాత అంటే అమ్మాయి ముందు ఏం అడగటం తనకు ఇష్టం లేదు. ఆల్రెడీ మమ్మీ హాస్పిటల్లో ఉంది, డాడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, కాబట్టి నేను ఇంకా ఏమైనా అడిగితే తను బాధపడుతుందో ఏమని అనుకొని ఆ అమ్మాయిని ఏమి అడగకుండానే పంపించేసింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది బుక్స్ చదువుకొని. తర్వాత ఎలాగో స్కూల్లో ఎవరికైనా ఏదైనా విషయం తెలిసి ఉంటుందేమోనని అదే క్లాస్లో ఉండి ఆమె బెంచ్ పక్కలో కూర్చున్న అమ్మాయిని అడిగిందట, ఏమ్మా మా అమ్మాయికి ఇంతకు ఏమైంది, నీకేమైనా తెలుసు అంటే అమ్మాయి కూల్గా చెప్పిందట, ఏం లేదండి, వాళ్ళ మమ్మీ నర్సు, డాడీ పోలీస్ కానిస్టేబుల్. చూసారండి, ఉన్న సత్యాన్ని ట్విస్ట్ చేసి చెప్పడానికి చాలామంది అనేకులు. ఫ్రెండ్స్, నేను ఎంతకాలం నుంచి చర్చికి వెళుతున్నా కూడా ఈ సత్యాలను, క్రీస్తు నన్ను క్షమించినాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించినావా? ఇంకా కొన్ని సందర్భాలలో
నేను ఒక ఫెలోషిప్లో కొంతకాలం నుంచి అటెండ్ అవుతూ ఉంటున్నాను. బట్ అక్కడ క్రీస్తు ప్రేమ ప్రకటింపబడుతుందా? నా పాపములు క్షమించింది క్రీస్తు అని ప్రకటింపబడుతుందా? లేకుంటే ఒక కాపరిగా, ఒక మెంటర్గా నేనే నా యొక్క ఆధిపత్యాన్ని చూపించి నా మూలంగానే నువ్వు ఇక్కడ కూర్చోగలుగుతున్నావు అని చెప్తున్నానా? అది ఆలోచించాలి. నేను ఆలోచించుకుంటున్నప్పుడు ఆ సత్యం నాకు తెలుస్తుందండి. నన్ను క్షమించింది, నా పాపములను క్షమించగలిగింది కేవలము యేసు ప్రభువు మాత్రమే. నా కొరకు ఏ ఫ్రెండ్ ప్రాణం పెట్టలేడు. నన్ను క్షమించగలిగింది మానవులుగా మనం క్షమించుకోగలుగుతుంటున్నామే, కానీ పాపములు క్షమించటం మూలంగా ఈ వ్యక్తికి స్వస్థత కలిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఇంకను అనేకులు కొన్ని సందర్భాలలో వాళ్ళుగా ఎక్కువ ఆలోచించుకుంటారు, నా పాపములను ఎవరు క్షమించలేరు, ఎవరు ఏం చేయలేరు. నో, నిన్ను క్షమించగలిగినటువంటి యేసు ప్రభువు నీకు ఉన్నాడు, నో డౌట్. కానీ అంత త్వరగా దాన్ని అంగీకరించగలిగినటువంటి ధైర్యం నాకుందా లేదా అన్నది. ఎంత ధైర్యం ఉన్నా కొన్ని ఆటంకాలు ఏంటండి అంటే, అసలు ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఏమండి, యేసు ప్రభువుని అంగీకరించమని ఎవరు నిన్ను బలవంతం చెయ్యరు. నీ హృదయంలో అంతే, నీ నోటితో ఒప్పుకోవాలని అంటే ఆ సత్యం గ్రహింపలేదు. ఎందుకంటే ఇది కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి విషయము లౌకిక విషయముల కంటే ఎంతో విలువైనది. కానీ లౌకిక విషయములకి అత్యధికమైనటువంటి విలువనివ్వటం మూలంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అంత ఈజీగా సులువుగా అర్థం చేసుకోలేరు, గ్రహింపరు. అంత మాత్రమే కాకుండా 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ అధ్యాయం చివరి వచనంలో కనుక చూసినట్లయితే 17 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. అతిశయించువాడు ప్రభువునంది. నేను ఇక్కడ మీకు ఇందాక చెప్పినానండి, నేను జాగ్రత్తగా ఉండాలి. నన్ను క్షమించింది ఎవరండి? యేసు ప్రభు. పాపం క్షమించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు. నేను ఆయన యందే అతిశయించాలి. కానీ అమాయకులైనటువంటి ప్రజలుగా నేనుంటూ, అమాయకుడిగా నేనుంటూ, నాకేది తెలియనట్టుగా నేనుంటూ, ఈ మానవులు నేను అమాయకంగా ఉంటున్నప్పుడు నా అజ్ఞానాన్ని చూసి నన్ను డామినేట్ చేసి వాళ్ళ గ్రిప్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నన్ను క్షమించింది ఎవరండి? యేసు ప్రభు. కానీ నన్ను నడిపించినటువంటి ఒక మెంటర్ ఎవరో ఉంటారు. హీ హెల్ప్ మీ టు క్రైస్ట్, నో డౌట్. బట్ ఆయన మీలంగా ఆయన అంటే అనుకుంటున్నప్పుడు యేసు ప్రభుకు ప్రాముఖ్యత కాకుండా నేను ఈ వ్యక్తిని అతిశయించబడటం కుదరదు. అది కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, మోసపోకుండా చూసుకోవాలి. పాపం క్షమించగలిగింది యేసు ప్రభువైనా నేను నమ్మాలి. ఆయన యొక్క ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన పునరుద్ధానమును, ఆయన 2వ రాకడను ఎవరైతే నాకు ప్రకటిస్తూ ఉంటున్నారో, ఎవరైతే అందులో నన్ను నడిపిస్తుంటున్నారో ఆ సంఘము, ఆ ఫెలోషిప్ గట్టి దృఢమైనటువంటి బలమైనటువంటి బైబిల్ ఆధారమైనటువంటి సంఘంగా పిలువబడుతుంది. అది నాకు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలనిస్తుంది. నన్ను పాపం క్షమించగలిగింది, నా జీవితంలో కూడా నేను క్షమింపబడినాను అన్న ధైర్యం నా హృదయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ధైర్యంగా ఉండగలనండి. ఇంకా ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయం 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమెకు స్వస్థత కలిగింది కదండి. యేసు ప్రభు ఆమెను ఏమైనా జడ్జిమెంట్ చేశాడా? 12 years తర్వాత ఆమె యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంది. అఫ్కోర్స్ యేసు ప్రభు చేసింది 3.5 సంవత్సరాల పరిచర్యనే. అయితే యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేదు, తీర్పు తీర్చలేదు. ఏమని? నువ్వు ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేసినావు, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావని ఏమీ అనలేదండి. జస్ట్ ఏమన్నాడు ఆయన? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. సరే, ఇక్కడ పాపముల క్షమాపణ గురించి ఏమి ప్రస్తావన రాలేదు. కానీ ఏం జరిగింది? ఆమె స్వస్థత పొందుకున్నది, వెంటనే స్వస్థత పొందుకున్నది. అంటే దాని అర్థం ఏంటిదంటే, నా పాపములను క్షమించగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువే. స్వస్థతనివ్వగలిగింది శరీరానికైనా, మనసుకైనా, హృదయానికైనా స్వస్థతనివ్వగలిగింది యేసు ప్రభువే. కానీ ఆయన చింతకు రావటం అనేకులకు ఇష్టం లేకుండగా మనల్ని ప్రక్కదోవ పట్టించే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. సరి అయిన మార్గంలో నడవటానికి నేను బాగుపడటం అపవాదికి ఇష్టం ఉండదు. కాబట్టి వాడు నన్ను ఎన్నో రకాలుగా. అంతేకాదండి, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు
12వ అధ్యాయంలో 2వ సమూయేలు 12లో ఇక్కడ నాతాను, దావీదు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను బట్టి చూస్తే 12వ వచనం నేను చేస్తున్నాను. 12 నేను చదువుతున్నాను. 12:13 నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసిందండి, పాపము మరణానికి దారి తీస్తుంది. మరణం అంటే అండి ఈ శారీరకమైనటువంటి మరణం కాదండి, ఇది కామన్. శారీరకమైనటువంటి మరణం సర్వసామాన్యం, అందరూ చనిపోతాం. ఎవ్వరం బ్రతకమండి, అందరికీ తెలుసు మనం చనిపోతామని. కానీ ఎలా బ్రతుకుతూ ఉంటుంటామంటే చావు లేనట్టు బ్రతుకుతూ ఉంటుంటాం కదండి. కానీ పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది అసలు చావు తర్వాత, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఆత్మ చావకుండా నిమిత్తమే ఇక్కడ నాతాను అంటాడు. చనిపోయిన తర్వాత ఆత్మ అయితే పరలోకం అని అంటే నిత్యాగ్నిలోనో పరలోకంలోనూ అగ్ని, నిత్యాగ్ని, లేకుండా నిత్యరాజ్యం అంటే దేవునితో ఉండటం అని. ఈ రెండిట్లో ఏదో ఒక చోట ఉంటుంది. ఇక్కడ ఎవరైతే నిత్యాగ్నిలోనికి వెళ్తూ ఉంటారో అది మరణం అంటారు. తర్వాత అందుకనే ఇక్కడ నాతాను దావీదుతో అంటాడు, యెహోవా నీ పాపమును పరిహరించునుగాక. చావకుండా అంటే ఈ చావు జరగకుండా ఉండు నిమిత్తం శరీరాన్ని విడిచిపెట్టడం ఆత్మకు దేవుడిచ్చినటువంటిది. యాక్చువల్గా ఈ బైబిల్ నందు విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయులు. మొట్టమొదటి ఆ ఆత్మకు అనుగ్రహింపబడిన శరీరం ఇది చివరికి ఈ యొక్క భూమికి మన్నైపోతుంది. ఆది కాండంలో చెప్పిన రీతిగా ఏమండి, మన్ను తిరిగి మన్నులో కలిసిపోతుంది. కాబట్టి ఈ బాడీ టెంపరీ. ఈ టెంపరీగా ఉన్నటువంటి బాడీకి సోల్ పవర్ఫుల్గా ఉంటున్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి దృఢత్వము నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నా ధైర్యం ఏంటండి, నా పాపములను క్షమిస్తున్నాడు యేసు ప్రభు, క్షమించాడు యేసు ప్రభు. అలాగనైతే ఎప్పుడు ఆయన క్షమించేవాడు ఉన్నాడు కదా అని చెప్పి పాపములు చేస్తూ పోమని కాదు. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకంటే ఈరోజు మనకి లెంటెన్ పీరియడ్ ఈ డిస్కషన్ అంటే ఈ యొక్క వాక్యం మెడిటేట్ చేయమని ఎందుకు పెట్టినారనంటే, అనేకులలో ఉండేటటువంటి అంటే సామాన్యంగా మానవులుగా మన ఆలోచన విధానాలు దైవికంగా ఉండవు, స్వార్థపూర్వకంగా ఉంటవి. రెండవది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక విషయములలో ఆలోచించగలిగినటువంటి కెపాసిటీ ఉండకపోవచ్చు. అప్పుడు అత్యధికంగా శారీరకం పరంగా ఆలోచించి దైవికమైనటువంటి ఆలోచనలు అంత సులువుగా గ్రహింపలేము. అప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తిలో నేను పాపిని అన్న ఈ డామినేషన్ లెవెల్స్లో లేయర్స్ మీద లేయర్స్ పెరిగిపోయి అసలు దేవుడు నన్ను క్షమించడేమో అన్న ఒక స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఈ స్థితిలో నాకు మరొక వ్యక్తి కలిసి అసలు ఇదే నీ స్థితి, ఇదే నీ జీవితం, అసలు నీకు ఇంకేమీ లేదు అనే ఒక ఆశను కోల్పోగలిగిన రీతిలో అతను నాతో మాట్లాడినప్పుడు నేను అక్కడే ఉండిపోతాను. కానీ ఇక్కడ దావీదుతో నాతాను అంటాడు, ఒక నమ్మకాన్ని కలిగించినాడండి. కాబట్టి క్రీస్తుని ఎరిగిన ప్రతి విశ్వాసి ఇతరులలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచగలిగి నీ పాపములను క్షమించగలిగిన యేసు ప్రభు నీకున్నాడని చెప్పగలిగితే క్రీస్తు ప్రేమను చాటగలవు. ఒక వ్యక్తి తన నరకం నుంచి కాపాడగలవు. అదే కల్వరి శిలువ మరణం. కానీ సత్యం ఎంతమందికి తెలిసినా అనేకులు ఆ సత్యంలో నడవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ మార్గము కొంచెము కఠినంగా అనిపిస్తుంటుండొచ్చు. కానీ లేదండి, ఆయన కాడి సులువుగానే ఉంటుంది. కానీ ఈ హృదయం అన్నది అంత సులువుగా ఒప్పింప చేయదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది కదండి. నీకు అక్కడ ఉండేటటువంటి ప్రతిస్పందనలు అంత సులువుగా క్రీస్తు ప్రేమను అంగీకరింపకుండా చేస్తూ ఉంటుంటాయి. అనేకులకు అన్ని సత్యాలు తెలిసినప్పటికీ ఉదాహరణకి కొద్దిమంది సరైన రీతిలో మంచి మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తుల్ని కూడా మనము విలువ ఇవ్వాలి. ఒక సింపుల్గా గ్రామంలో నివసించేటటువంటి ఇద్దరు వ్యక్తులు, మేబీ ఫ్రెండ్స్, పట్టణానికి వెళ్ళినారు. సిటీకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద హోటల్కి వెళ్ళి భోంచేద్దామని ఏదో తనకు ఆశ పుట్టింది. భోంచేద్దాంలే అనుకొని అక్కడికి వెళ్ళారట. వెళితే వీళ్ళ యొక్క అవుట్వర్డ్ డ్రెస్సింగ్ని చూసి ఆ రెస్టారెంట్లో ఒక వ్యక్తి ఎంట్రన్స్లోనే ఉండి
ఇది మీ అటువంటి వాళ్ళకి కాదు, మీ అటువంటి వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ లేదు, కాబట్టి మీరు ఇక్కడ భోజనం చేయడానికి వీలు లేదని చెప్పి వాళ్ళని లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు. లేదండి మేము ఎంత డబ్బులైనా పే చేస్తాము పర్వాలేదు అన్నప్పుడు, లేదండి ఇది చాలా ఎక్స్పెన్సివ్, మీ అటువంటి వాళ్ళ కొరకు ఇది కాదు అని ప్రేమతో చెప్పి, అంత కావాలంటే మీకు ఇక్కడ దగ్గరలోనే ఒక హోటల్ ఉంది అక్కడికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్తారు. సర్లే, వీళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, ఇద్దరు వ్యక్తులు కూడా. తర్వాత పక్కకు ఆయన చెప్పినటువంటి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు. చక్కటి భోజనం పెడతారు, చాలా టేస్టీగా ఉంది. భోజనం చేసేటప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వావ్ నిజంగా ఇంత చక్కటి భోజనం ఉంది కదా, అదే మనం అక్కడికి వెళ్ళింటే దీనికి ఎంత అవుతుందో ఏమో అని అనుకొని చెప్పి వీళ్ళు భోజనం చేసి, సరే బిల్లు ఇచ్చినారు వెయిటర్. చాలా తక్కువ, చిన్న అమౌంట్. బిల్లు పే చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే ఆ హోటల్లోకి వద్దు అని అన్నాడో అదే వ్యక్తి ఇక్కడ బిల్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం వేసి, అదేంటి నువ్వు అక్కడ ఉన్నావు, ఆ లోపలికి రావద్దన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు, మరి ఇంత తక్కువ బిల్లు తీసుకుంటున్నావు, మరి అది ఇది నీదేనా అన్నప్పుడు ఆయన ఈ రెండు మావేనండి, నిజానికి మీకు అక్కడ కూడా నేను భోజనం పెట్టించగలను, మీరు కూడా భోజనం చేసిన తర్వాత మీ దగ్గర చాలా గొప్ప పెద్ద అమౌంట్ నేను తీసుకునేవాడినే, కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నవి లేవు అన్నది కాదు, కానీ మీ చేత వృధాగా డబ్బు ఖర్చు పెట్టించకూడదు, కాబట్టి మీకు న్యాయం జరగాలని నేను మిమ్మల్ని ఇక్కడికి పంపినానండి, మీరు నన్ను తప్పు అర్థం చేసుకున్నా కూడా అర్థం చేసుకునేటానికి ఆస్కారాలు ఉన్నవి అని అన్నాడు. అప్పుడు కొన్ని సందర్భాలలో మనం పరిస్థితులను కూడా ఎలా గ్రహిస్తుంటామో అది దేవుడు మనకిచ్చే జ్ఞానం అండి. అందుకని ఈ సత్యంలో నడిపించేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఏదో రకంగా సత్యంలో నడిపించాలని దైవ ప్రేమ కలిగిన వ్యక్తి అనుకుంటాడు. కానీ అందరూ అలా అనుకుంటున్నారా లేదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం చేత ఇక్కడ నాతాను దావీదు యొక్క సంభాషణ ఏంటండి, నాతాను స్టోరీ అంతా చెప్తాడు. చెప్పి చివరికి నాతాను చేత తన తప్పిదమును ఒప్పింప చేసి ఏమంటాడంటే, దేవుడు నీవు చావకుండానట్లు నీ పాపమును పరిహరించునుగాక అంటాడు. అంటే ఆ నమ్మకం మనకుందండి. అనేకులలో నిరాశ, నిస్పృహలు, దూరభారాలు, ఎందుకండి నన్ను క్షమించగలిగినటువంటి వ్యక్తులు నాకు లేరు అని అనుకుంటుంటామండి. బట్ ఫ్రెండ్స్, ఈ లెంటన్ పీరియడ్లో ఈ యొక్క ఆదివారంన నువ్వు గ్రహించవలసింది, నిన్ను క్షమించగలిగిన దేవుడు నీకున్నాడు. ఆయన క్షమించలేనంత కంటే పెద్ద పాపము నీలో ఏమీ లేదు. దాన్ని నువ్వు గ్రహించు. నిన్ను క్షమించగలిగిన దేవుడు నీకున్నాడు. అంతేకాదు 32వ కీర్తన 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అంటే నీవు తప్పు చేశావని నీవు గ్రహించగలిగితే, అది కొంచెం ఐఎమ్ సారీ, ఐ డిడ్ ఎ మిస్టేక్ అని అనుకోవటంలో కొన్నిసార్లు అనుకుంటూ ఉంటుంటారండి. ఎక్కడ అనుకుంటారంటే అనుకోని కూడని చోట అనుకుంటూ ఉంటుంటారు, నేను తప్పు చేశానని. ఉదాహరణకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పుడు ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటారు. ఒక వస్తువు కొన్న తర్వాత తెలిసినప్పుడు దానికి రియల్ ప్రైస్ ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటారు. కానీ నువ్వు పాపం చేసినావు కదా, ఏదో ఈ ఫైనాన్స్ విషయం అని కదా, ఎనీథింగ్, దేవుని ఎదుట నేను పాపిని ఒప్పుకున్నవాడు ధన్యుడు. కానీ ఒప్పింప చేసేది ఎవరండి? ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నీలో ఒప్పింప చేస్తాడు. కానీ నువ్వు ఒప్పుకుంటున్నావా? ఓకే, నన్ను ఒప్పుకోకుండా చేసేది కూడా ఎవరండి? మనలో కూడా కొన్ని సందర్భాలలో నా స్నేహితుడు అయి ఉండొచ్చు. నా స్నేహితుడు ఎవరండి? నన్ను ఎప్పుడో సరిచేసేవాడు నా స్నేహితుడండి. నేనే పని చేసినా ఓకే అనేవాడు నా స్నేహితుడు. అవునో కాదు పక్కకు పెట్టినా నేను చేసేటప్పుడు నా క్షేమం కోరే నా స్నేహితుడు ఎప్పుడు నన్ను కరెక్ట్ చేయటానికి ఇష్టపడతాడు. అది స్నేహం అంటే. నాలో లోపాలని వెతకటం కాదు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చేస్తున్నావు నన్ను గద్దించగలిగిన వాడు స్నేహితుడు, నాకు పడగలిగిన వాడు స్నేహితుడు. అదేనండి. కాబట్టి నా యొక్క స్నేహితులు ఫ్రెండ్స్గా నన్ను గైడ్ చేసే వాళ్ళు ఉంటుండొచ్చు. నువ్వు పాపం చేశావు, మరి ఇంకా కొద్దిమంది నేను చెడిపోవాలని ఎలా ఉంటాడు, నీకేమైంది, యు ఆర్ పర్ఫెక్ట్, యు ఆల్ రైట్, నువ్వెందుకు చెప్పాలి, నువ్వేం తప్పు చేసావని. అది కాదు, నా తప్పును నాకు గుర్తింప చేసినటువంటి వ్యక్తులు, అది నాకు అర్థమవుతుంది. సో యు డిడ్ ఏ మిస్టేక్, నువ్వు అప్పుడు అలా ఎందుకు చేయలేదు, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేయమంటున్నాడు కీర్తనకారుడు? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇదండి.
నా యొక్క పాపములను క్షమింపబడించుట కొరకు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే 8. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్ప ఇదంతా జరుగుతూ ఉంటుందండి. ఒక మోసగాడు ఉంటాడు. అయితే ఇక్కడ 14వ వచనంలో చూసినట్లయితే సమరయ్యవారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అయితే జరగవలసింది ఏంటంటే వీళ్ళ యొక్క అపోస్తలుల యొక్క బోధన ఎందుకంటే పాపులమని గ్రహించినారండి. ఫ్రెండ్స్, పాపము లేని వ్యక్తి ఎవరు లేరు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము అవ్వల ద్వారా లోకంలో ఎంటర్ అయినటువంటి పాపము కన్యకుమారుడైనటువంటి మరియమ్మ కుమారుడైన యేసు ప్రభువు ద్వారా పాపములకు విడుదల, విమోచన. ఆ విమోచన క్రీస్తు మనకు అనుగ్రహించినాడు. పాపములను క్షమించగలిగిన వ్యక్తి యేసు ప్రభు. నే చేయవలసింది ఒప్పుకోవాలి. స్వస్థతనివ్వగలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఆ యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన వ్యక్తి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన వ్యక్తి. బేతెస్దా అనబడిన కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నబడినటువంటి ఒక వ్యక్తిని క్షమించగలిగినటువంటి వ్యక్తి. అదే రకంగా నామాను కొన్ని విషయాలు చేసి స్వస్థత పొందుకున్నాడు. శారీరకమైనటువంటి స్వస్థతతో పాటు మానసికమైనటువంటి స్వస్థతను, పాపమును క్షమించగలిగిన ఏకైక వ్యక్తి మనకున్నాడు. కావున నా పాపములకు పరిహారార్థ బలిగా యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయినాడని విని గ్రహించి ఆ సత్యాన్ని ఒప్పుకొని ఆనందకరమైనటువంటి జీవితం జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగానున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ప్రభువా, నా పాపములను క్షమించడానికి మీరు మాకున్నారనే ధైర్యం అనుగ్రహించినందుకై మీకు వందనములు. ఈ సత్యాన్ని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉంటుండగా ప్రభువా, పాపం క్షమించగలిగిన మీరు మాకున్నారని అనేకులు తెలుసుకున్నట్లును అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభువా మీ వైపు చూస్తూ ఆనందంగా ప్రభువా మీరు రాకడ పర్యంతం ఎదురు చూసే కృప అనుగ్రహించమని, వాక్యమైన ప్రతి ఒక్కరు మీ అనుభూతిని పొందుకొని ప్రభువా ఆనందంగా గడిపే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతము ప్రభు కృప మనకు తోడైయును గాక. ఆమేన్.